ఓం శ్రీ మాత్రే నమః. సో దేవీ నవరాత్రుల్లో అమ్మవారిది ఈరోజు 8వ రోజు. 8వ రోజు అమ్మవారు మనకి మహిషాసుర మర్దినిగా అంటే మహాగౌరి దేవిగా దర్శనమిస్తున్నారు. మహాగౌరి దేవి అంటే ప్రశాంతత మరియు అన్ని శుభకార్యాలను ప్రసాదించే తల్లిగా మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఈరోజు ఇష్టమైన కలర్ ఏంటంటే పర్పుల్ కలర్ మరియు పికాక్ గ్రీన్ కలర్. సో నేను మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ రూమ్ కూడా క్లీన్ చేసుకొని పికాక్ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మరియు అమ్మవారికి ఇష్టమైన లలిత సహస్రనామ స్తోత్రాలు, దుర్గా అష్టోత్తరాలు, అలాగే కుంకుమ పూజ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి నివేదన చక్కెర పొంగలు మరియు లేదా కొబ్బరికాయ కొట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయంట. సో అందుకే ఈరోజు నేను చక్కెర పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను. చక్కెర పొంగల్కి ముందుగా కావాల్సినవి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని అది దోరగా వేయించుకోవాలి. మరియు ఒక గ్లాసు బియ్యం తీసుకొని కడుక్కొని వేయించుకున్న పప్పును కూడా కడుక్కొని అవి రెండు కూడా కుక్కర్లో వేసుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం అనేది మెత్తగా ఉడకకుండా మనం తినే అన్నంలాగా ఉడకాలన్నమాట. సో ఉడికిన తర్వాత బెల్లం ఇప్పుడు పాకం పట్టుకుంటున్నాను. బెల్లం మరియు చక్కెర 2 వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. ముందుగా ఉడికిన అన్నంలో పాకం వేసుకొని ఉడికించుకొని మెత్తగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మరొక బాండి పెట్టుకొని అందులో నెయ్యి ఎక్కువనే వేసుకోవాలి. అందులో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకొని ముందుగా ఉడికిన చక్కెర పొంగల్ దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ రుచికరమైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అమ్మవారికి నివేదన చేసి ఈరోజైతే నా పూజ అమ్మవారికి హారతి ఇచ్చి కంప్లీట్ చేసుకున్నాను. గౌరీదేవికి ప్రశాంతత అన్ని శుభకార్యాలను ప్రసాదించే మహాగౌరీదేవికి ఓం గౌరీదేవ్యాయే నమః అనుకుంటూ 11 సార్లు జపం చేస్తూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్ర్యంబకే గౌరీ దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మాత్రే నమః.